జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్రగ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్నీ కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులోనూ మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. అయితే ఈ శుక్రగ్రహం మారడం వల్ల మకర రాశి నుంచి కుంభరాశిలోకి శుక్రుడు మారడం వల్ల కూడా మనకి మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎలాంటిదంటే ఎవరైనా మిథున రాశిలో వ్యాపారం చేసేసి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వాళ్ళకు కూడా ఈ శుక్రగ్రహం అనేది మారడం ద్వారా ఏదైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అదృష్టం ఎలా అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు, ఏ రూపానైనా రావచ్చు. తలుపు ఒకసారి తడుతుంది, ఆ తట్టినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండే మీరు ఆ గడియను తీసినట్టయితే కనుక అదృష్టం ఆ కుబేరుడు కానివ్వండి, ఆ లక్ష్మీదేవి కానివ్వండి మీ ఇంటిల్లి 10 ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ శుక్రగ్రహం మారడం ద్వారా మకర రాశి నుంచి ఏదైతే మకర రాశి నుంచి కుంభరాశిలోకి శుక్రుడు వస్తున్నారో ఈ శుక్రగ్రహం మారడం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో వ్యాపారాలు చేస్తారు, కాంట్రాక్ట్ రంగాల్లో కానివ్వండి, అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి, అలానే ఏదైనా జీవోకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి, మిథున రాశి వాళ్ళు ఇప్పటివరకు ఆర్థికంగా వెనకబడి ఉన్నా కానివ్వండి, ఏదైనా మ్యారేజ్ అయ్యి విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండేందుకు అదృష్టం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మిథున రాశి వాళ్ళకి కలకాలం ఉండేలా ప్రయత్నం చేయండి. ఎవరైనా విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న మేర ప్రయత్నం ఒకరు తగ్గైనా సరే ప్రయత్నం చేస్తే కలిసి ఉండేదానికి అదృష్టం ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేయండి. కోర్టు మెట్ల దాకా వెక్కేటువంటి అవసరం ఉండదు. అలానే ఈ శుక్రగ్రహము మిథున రాశి వాళ్ళకి మరింత మంచి చేసేదానికి అదృష్టం ఉంటుంది. అలానే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టుగానే, అంటే మీకు పెళ్లి కాకముందే పిల్లలు పుడతారా అని కాదు, అయితే అంత అదృష్టం ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకి అంత ఎదిగేదానికి కానీ అదృష్టం కానీ ఆ మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం మీ ప్రయత్నం చేస్తే కనుక మీరు ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ వ్యాపారం కాకుండా పెట్టుబడి లేకుండా ఏదైనా మీ దగ్గరికి ఆఫర్ అంటే కొత్త వ్యాపారం ఏదైనా మీ దగ్గరికి రావచ్చు. అలాంటి అవకాశం కూడా మీ దగ్గరికి వచ్చేలాగా ఉంది. కాబట్టి మీరు ఒకటి ఈ శుక్రదోషం కొంతమేర ఉంది. కాబట్టి మీకు ఏదైతే డిగ్రీస్ 360 ఉంటాయో దాంట్లో మీకు 80 డిగ్రీలు మాత్రమే శుక్రుడి గ్రహానికి సంబంధించి మీ మీద 80 డిగ్రీలు మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా మీకు స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎక్కువగా మీరు నష్టపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు స్నేహితుల్ని నమ్మకుండా అంటే మీకు దగ్గరగా బాగా ఉండి వాళ్ళ మీద నమ్మకం ఉంటే వేరే విషయం. అంతే కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యేసి వాళ్ళు ఏదైనా వ్యాపారం చెప్పినా
నష్టాల పాట అవుతుంది. కాబట్టి కొత్తగా మీరు ఫ్రెండ్స్ని నమ్మకుండా, స్నేహితుల్ని నమ్మకుండా, ఎవరో ఏదో చెప్పారనుకోకుండా మీకు నచ్చిన పనిని మీరు చేసినట్లయితే ఆ శుక్ర భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. అలానే మీలో కలత్ర దోషాలు కూడా కనపడతా ఉన్నాయి. మీ యొక్క జాతకంలో, మీ యొక్క పర్సనల్ హారోస్కోప్లో కనుక శుక్రదశ, శుక్ర అంతర్దశ ఏమైనా నడుస్తుంటే కూడా ఇంకొంచెం దోషం ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి తత్మేర ఈ యొక్క మిథున రాశి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో, చిన్న చిన్న రెమెడీస్తో కూడా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకుని మీరందరూ కూడా బాగుంటే బాగుంటుంది. కాబట్టి ఆ శుక్రుడు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా ఈ శుక్రుడు సంబంధించిన దోషాలన్నీ పోయేదానికి అదృష్టం ఉంటుంది. ఆ మేర అందరూ కూడా వ్యాపారంలో నష్టం వచ్చిన అందరూ కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఏదైతే శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలకు సంబంధించిన పరిహారాలు ఏదైతే ఉందో అవి చేసుకోవడం ద్వారా మిథున రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది. ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఏదైనా ఫ్యాక్టరీలు కానివ్వండి, ఏదైనా షుగర్ ఫ్యాక్టరీస్ కానీ, లేదా చేపల చెరువులు కానీ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్ర భగవానుడు 80% ఉన్నప్పటికీ కూడాను ఆ శుక్రుడికి సంబంధించినటువంటి ఒక మంచి అనేది మీకు ఉంటుంది మిథున రాశి వాళ్ళ మీద. కాబట్టి మీరు ఖచ్చితంగా చేపల చెరువులైనా, రొయ్యల చెరువులైనా, ఇలాంటి సీడ్ పదార్థం వచ్చినటువంటి పంటలు ఏవైనా కూడా మీరు వేసుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎవరైనా పత్తి వేస్తే కూడా, రైతులు ఎవరైనా ఉంటే కూడా, మిథున రాశి వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు పత్తి కూడా వేయవచ్చు. పత్తి కాటన్ అంటారు కదా, ఆ పంట కూడా వేసుకునే దానికి చాలా బాగుంటుంది. అలానే కనుక వైట్గా ఉండేటువంటిది ఏదైనా సరే, పువ్వులు, మల్లెపూలు కానివ్వండి, అలానే ఇంకా వైట్గా ఉండేటువంటి పంటలు ఏమున్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు. అలానే సీతాఫలం కానివ్వండి కూడా మీరు వేసుకునే దానికి ఆస్కారం. అరటి తోటలు కూడా మీరు వేసుకునే దానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనము శుక్రగ్రహానికి సంబంధించినటువంటి 1 year పాటు కూడా మీ మీద మంచి చూపించేదానికి ఉంది. కాబట్టి మీరు ఇలాంటి పంటలు వేసుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈ శుక్రుడు మారేది నెలకొక్కసారి అయినప్పటికీ కూడా ఆ మారేటప్పుడు మళ్ళీ ఈ రాశిలో రావడానికి సంవత్సరం పడుతుంది. అందుకని ఈ సంవత్సరం పొడుగుతా కూడా బాగుంటుంది. శుక్రుడు ఏదైతే కుంభరాశిలో ఉంటాడో, ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పంటలు వేయడం ద్వారా కూడా మంచి ఆదాయాలు పొందేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ నుంచి ఆగిపోయినటువంటి బిల్స్ ఏమైనా ఉంటే కూడా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఈ యొక్క శుక్రగ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల 360 degrees ప్రతి గ్రహం మీద, అంటే 360 degrees ప్రతి రాశి మీద ఉండదు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది. కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి, మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది. కాబట్టి ఆ పరిహార నిమిత్తం ఏంటంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవటం వలన, అయితే మనకి గ్రహాలన్నింటిలో శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభ దృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద, మన మీద కూడా ఉండాలి. కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు. ఆ ఒక పరిహార నిమిత్తంగా ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో, కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు. ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా, ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా, అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభదృష్టి అనేది, శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ 12 రాశులన్నింటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు, అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా, గ్రహాలతో సంబంధం లేకుండా, రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ
ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్ప విషయం. పెళ్లికి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క హారోస్కోప్ మీద, ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు, అలానే పాపాలు, అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్తి అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను, లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ, పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు, ఏదైతే మనకి కాజు అంటామో, ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే, లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది, ఆ శుక్రగ్రహం మీద 1 కిలో పావు జీడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా, ఆ గ్రహం మీద సమర్పించినా, లేకపోతే నైవేద్యం పెట్టినా, లేదా అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు పిల్లలు పుట్టేదానికి కూడా, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ శుక్రదోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక, ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో, ఈ జీడిపప్పు కానీ, జీడి గుళ్ళు కానీ, అలానే ఈ జీడి గింజల దానమైనా మనం చేసుకోవచ్చు. జీడి గింజలు అయితే మాత్రము 21 మినిమం తీసుకొని దానం చేయాలి. జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు 1 కిలో పావు తగ్గకుండా బ్రాహ్మణోత్తముడికి కానీ, లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకిప్పుడు చూసినట్లయితే, ఏదైతే మనకి శుక్రుడికి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో, శుక్రుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయో, వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయంటే, కాలసర్ప దోషము, అలానే నాగప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలా అంటే కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో, ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మనకి, మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే కలత్ర దోషాలున్నా, లేదా శుక్ర దోషాలున్నా, లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా, లేకపోతే మనకి దిష్టి తీసుకున్న, క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని, ఈ నాగమణిని ఇలా పెట్టుకొని, ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 టైమ్స్ తీసేసి, ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం, ఏదైతే శుక్రుడికి సంబంధించిన దోషం ఉందో, ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి, మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో, అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా, ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా, దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారం దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారానికి కట్టినట్టయితే, ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.